మీరు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఉంది. మీరు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. అయినప్పటికీ మీరు అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ అంటారు కాబట్టి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీకి మీరు ఎందుకు అంత సన్నిహితం ఎలా కాగలిగారు? మీరు అంత పెద్ద పెద్ద లీడర్లు కూడా కాలేనటువంటి సాన్నిహిత్యం మీకు ఎలా వచ్చింది? చూడండి, ఇందిరాగాంధీ అంటే మొదటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే అభిమానం, రైట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఆమె పోటీ చేసి ఏది చిక్మగళూరులో చేసినప్పుడు నేను చిక్మగళూరు పోయాను, ఆమె వెంబడి తిరిగాను. ఆ తర్వాత సంజయ్ గాంధీ నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. అప్పటి నుంచి నాకు సన్నిహిత్యం. ఆ తర్వాత సంజయ్ గాంధీ నేను ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేను కాకినాడలో ట్రైనింగ్ క్యాంప్ పెడుతుంటే అక్కడికి ఫోన్ వచ్చింది. నేను ఢిల్లీ పోయి ఎమ్మెల్సీ అయ్యాను. అయినా ఒక వారం రోజులకే ఎలక్షన్ కాకముందే సంజయ్జీ ఈజ్ నో మోర్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ తర్వాత ఎవరు యూత్ కాంగ్రెస్ టేకప్ చేస్తాడు అనే ఆలోచనలు ఉన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. కొందరేమో మేనకా గాంధీ అన్నారు. నేను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 2-3 స్టేట్లో ఉన్నాము. స్టేట్మెంట్ ఇచ్చా, రాజీవ్జీ ఓన్లీ ది రైట్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ఇండియా హోప్ ఆఫ్ ది నేషన్ అని ఇచ్చిన. అప్పటికి ఆయన రాజకీయాలు లేడు, ఆయన పైలట్. నాకు వచ్చింది ఆలోచన అన్న. ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్రంట్ పేజీలు ఉంది, నేను చదవలే. నేను ఇందిరాగాంధీని కలవడానికి పోయినా, బీయింగ్ ఎమ్మెల్సీ. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా. క్యూలర్లో పడి, మేడం ఐఎమ్ హనుమంతరావు, ఐఎమ్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. యువర్ హనుమంతరావు, యువర్ ఆంధ్రప్రదేశ్, స్టాండ్ అన్న. నాకు షాక్ అన్నా. పోతే దాన్ని పిలిచి ఇసుకు బిటా ఉన్నది. అంటే ఎంతమంది ఉన్నారు అప్పుడు జనంలో? ఎవరు, నేను ఒక్కనే ఉన్నా. క్యూలో జనం చాలా మంది ఉన్నారు. నా క్యూలో ఉన్నా. నేను క్యూ దగ్గర నిలబడి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నా. మిమ్మల్ని పక్క రమ్మన్నారు, పక్కకు తప్పుకోమన్నది. ఫోటోదారికి ఇషారా చేసింది, నేను కూర్చోబెట్టున్నది. నేనన్నా ఇదేమరా బాబు, నాకు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, నాకేం తెలియదు. కూర్చున్న పడవలే తెలుగు పేపర్లు ఏదో అవుతాం కదా, ఆంధ్రప్రభ వచ్చేది ఆ రోజులలో. ఎప్పుడైతే ఆంధ్రప్రభ ఈనాడు అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడ ఢిల్లీలో లేట్ వస్తుంది కదా ఆఫ్టర్నూన్. మేడం అందరినీ కలిసిన తర్వాత వచ్చింది. ఎక్కడికి? ఇంట్లోకి వచ్చింది. నేను కూర్చున్నా. పిలుమన్న పొద్దుదారు, ఏ మేడం అని. ఏ హనుమంతరావు, వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ in favor of Rajiv ji అన్న. నేను మేడం, I thought after Sanjay Gandhi somebody should be help for you, ma'am. You alone, how can they? If Sanjay ji was there, you are most helpful. So I thought Rajiv ji can help you. It was ఆల్ ఇండియా లెవెల్లోనే ఫస్ట్ మీరే చెప్పారు. నేను అన్నాక యు మెట్ ఎనీ టైమ్ రాజీవ్ జీ అన్నాడు. But how you are given? It is my view, ma'am. How you are given, how you are thought, I can't say, ma'am. I was expecting Rajiv is the right person. This is my view, ma'am. I am confident that he will get to know. How long you are here? Until Nana, madam, I am there another 2 days. Where you are staying at? AP guest house, right? Sorry, వెళ్ళిపోయినా. రెండో దినం ఫోన్ వచ్చింది. రెండో దినం ఆఫ్టర్ సెకండ్ డే పొద్దున్నే ఫోన్ వచ్చింది. 9 o'clock అట్లా. 11 o'clock నీ అపాయింట్మెంట్ ఉంది. ఎవరితోటి? రాజీవ్ గాంధీతో. నేను పోయిన 10:30కి పోయినా. అప్పుడు రాహుల్ గాంధీ, అప్పుడు నేను అనుకుంటా 9 years సైకిల్ మీద తిరుగుతున్నాడు. తండ్రి వచ్చాడు విత్ ఏది జిన్ పాయింట్ టీషర్ట్ మీద వచ్చింది. వస్తూనే వాట్ అన్నాడు, సార్ ఆయమాను వై యు హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్. అది అమ్మ ఇది ఎక్కడ పనిచేస్తుంది తల్లి అట్లా వాళ్ళు అఫెండ్ అయ్యారంట. తల్లి అన్నది
Nana sir, you should come in politics. No. I am a pilot. I am not interested in politics, sir. Sir, how you can say that, sir? Your mother, as long your brother was there, he is supporting. Somebody should be there. So how long she can take more strain, Anna? No, I am a pilot. No, sir. Pilot became a politician. But politician should not become a pilot, Anna. నువ్వు కావచ్చురా బాబు, మేము అక్కడ రాలేము, బికాజ్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఇయర్ ఈజ్ అ పబ్లిక్ సబ్జెక్ట్ అన్న. అంటే నవ్విండు. నో బట్ ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ డిసిప్లిన్ ఏదో చెప్పాడు. నేను నువ్వు వచ్చేదానికి మేము ఇచ్చేది లేదా, నో అనుకుంటే వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఢిల్లీ నుంచి వెళ్తే వయా నాగ్పూర్ హైదరాబాద్ ఉండే. నాగ్పూర్ ఫ్లైట్కి నేను నడిపిస్తున్న హైదరాబాద్ దానికి వస్తున్నాను. నాగ్పూర్లో దిగంగానే మళ్ళీ పట్టుకున్నా యాజ్ ఎ పైలట్. అరే ఏ క్యా హై భాయ్, మై నయా తుమ్ నయా అన్నా అన్న. ఆ తర్వాత ట్రైనింగ్లు ఉండేడ బేగం రోజు పోయి తంగ్ చేసేది. ఎప్పుడు వస్తాడు ఏం కథ తెలుసుకునేది. అక్కడ ఉంటారుగా పనిచేసే పోరగాళ్ళంతా మన శిష్యులే.